అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూలై నెలలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూలై నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా 4వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి, 7వ తారీఖున బుధుడు వక్రించి కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి, 16వ తారీఖున రవి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారనమాట. సో ఇట్లా గ్రహాలు మారినప్పుడు సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సింహరాశి వాళ్ళకి లాభంలో రవి బుధుల కాంబినేషన్, ఇది చాలా చాలా అద్భుతమైన కాంబినేషన్ అనమాట. సో లాభంలో రవి బుధులు ఏంటంటే మీ ఆదాయం పెరుగుతుంది. సో 11th హౌస్ ఏం చెప్తుంది అంటే మన ఇన్కమ్, మన ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్, దీన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే లాభస్థానంలో రవి బుధులు ఉన్నారో మీ ఇన్కమ్ అనేది గ్రో అవుతుంది. అదేవిధంగా మీ ఇన్కమ్ సోర్సెస్ కూడా గ్రో అవుతాయి అన్నమాట. అంటే మోర్ దాన్ 1 ఇన్కమ్ సోర్సెస్ ఉండడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువులు కానీ, మీకంటే పెద్దవాళ్ళు, మీ సీనియర్స్ దగ్గర నుంచి కానీ మీకు మంచి సహాయం అన్నది లభిస్తుందన్నమాట. సో వాళ్ళ యొక్క సపోర్టు, వాళ్ళ ద్వారా మీకు ఇన్కమ్ కానీ, వాళ్ళ ద్వారా మీకు కలిసి రావడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా మీరు ఈ నెలలో ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ కానీ, కొత్త విషయాల్లో ఇన్వెస్ట్ చేయడం, లేదా కొత్త వస్తువులు కొనడం అన్నది జరుగుతుందన్నమాట. అలాగే మీ ప్రొఫెషన్లో కూడా మీ కోవర్కర్స్, ఎక్కువగా మీ కోవర్కర్స్ దగ్గర నుంచి మీకు మంచి సపోర్టు, వాళ్ళ దగ్గర నుంచి మంచి అప్రిషియేషన్ అన్నది ఉంటుందన్నమాట. సో మెయిన్గా అంటే కోవర్కర్స్ మీ బాస్తో కూడా ఉంటుంది, బట్ మెయిన్గా కోవర్కర్స్ దగ్గర నుంచి ఉంటుందన్నమాట. సో 16వ తారీఖు వరకు రవి బుధుడు ఇద్దరు మిథున రాశిలో ఉండడం వల్ల, అది సింహరాశికి లాభస్థానం అవ్వడం వల్ల నేను ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నింటిలోనూ చాలా మెరుగ్గా ఉంటుందన్నమాట. సో 16వ తారీఖు తర్వాత రవి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు అనమాట. సో అప్పుడు ఏంటంటే కొంచెం పనుల్లో ఒత్తిడి, ఎక్కువగా పనిచేయడం కానీ, కొంచెం ఓవర్ టైం స్పెండ్ చేయడం కానీ అన్నది ఉంటుందన్నమాట. మీకు ఫారెన్ ప్రాజెక్ట్స్, అంటే విదేశీ ప్రాజెక్ట్స్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో కొంచెం ఓవర్ టైం పనిచేయడానికి, లేకపోతే బిహైండ్ ద సీన్స్ పనిచేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. కొంచెం ఈ టైంలో కొంచెం రికగ్నిషన్, గుర్తింపు అనేది మీరు చాలా ఎఫర్ట్ పెట్టి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో రవి ఏంటంటే, రవి వ్యయంలో మీకు అంటే ఎక్కువగా మీ చేత కొంచెం అంటే ఓవర్ టైం చేయడం కానీ, కొంచెం పని ఎక్కువ అవుతుంది. ఆ పని వల్ల ఒత్తిడి, కొంచెం స్ట్రెస్ అనేది కొంచెం బిల్డ్ అవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట. సో దానికి ఓవర్కమ్ చేయడానికి మీరు మంచి ప్లాన్డ్గా పనిచేస్తే కనుక మీకు ఆ స్ట్రెస్ అన్నది మీకు లేకుండా ఉంటుందన్నమాట. సో రవి వ్యయస్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఫారెన్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెన్ ట్రావెల్కి కానీ మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది రవి వ్యయంలో ఉన్నప్పుడు ఉండే ఫలితాలు. సో రాశిలో శుక్రుడు, ఇది చాలా మంచి సంచారం అన్నమాట. సో రాశిలో శుక్రుడు ఉండడం వల్ల మీ వ్యక్తిత్వం అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే మీరు మాట్లాడే విషయం కానీ, మీ వ్యక్తిత్వం అనేది మీ చుట్టుపక్కల వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీ రిలేషన్స్ గ్రో అవుతాయి అన్నమాట.
నేను మీతో కొంచెం ఈజీగా ఫ్రెండ్షిప్ చేయడానికి కానీ మీతో ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అంటే కొత్త కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులతోటి రిలేషన్షిప్స్ అనేది బిల్డ్ అవుతాయన్నమాట. అలాగే రాశిలోనే శుక్రుడు ఉండడం వల్ల మీ వైవాహిక జీవితంలో కూడా మీ స్పౌస్‌తో కూడా సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయన్నమాట. సో, మీ స్పౌస్ తోటి, మీ చిల్డ్రన్ తోటి వాళ్ళతోటి సంబంధాలు అవి కూడా బాగానే ఉన్నాయన్నమాట. సో, విద్యార్థులకి అంటే స్టూడెంట్స్‌కి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం కష్టపడి చదవాల్సొస్తుంది. బట్ ఓవరాల్‌గా అంతా బాగానే ఉందన్నమాట. సో, సింహరాశి వాళ్ళకి ఈ నెల అంటే జులై నెలలో బుధుడు, శుక్రుడు ఇద్దరు యోగిస్తున్నారు. రవి 16వ తారీఖు దాకా యోగిస్తున్నాడు. 16 నుంచి ఆగస్టు 1 వరకు కొంచెం అబోవ్ యావరేజ్‌గా ఉంటుంది. సో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా చాలా కొంచెం పీస్‌ఫుల్‌గా కొంచెం యోగా, మెడిటేషన్ చేస్తే కనుక అంతా బాగానే ఉంటుందన్నమాట. ఇది నాకు తెలిసినంత వరకు సింహరాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.